దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 16th మార్చ్ 2026 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 16వ అధ్యాయము 8వ వచనము. సామ్ నంబర్ 16 and verse 8. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేను కదల్చబడను. జీవితంలో చాలామంది చాలా విషయాదులో కదిలిపోయి ఉన్నాము. చాలా విషయాల్లో కదిలిపోయి ఉన్నాము. కొంతమంది ఆరోగ్య విషయంలో కదిలిపోయి ఉన్నారు. కొంతమంది ఆర్థికంగా కదిలిపోయి ఉన్నారు. ఫైనాన్షియల్గా యు ఆర్ మూవ్డ్, యు ఆర్ నాట్ స్టేబుల్. చాలామంది ఫ్యామిలీ విషయంలో, కుటుంబ విషయంలో కదిలిపోయి ఉన్నారు. సమాధానం విషయంలో కదిలిపోయి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నువ్వు కదలకుండా ఉండాలంటే ఏం చేయాలో వాక్యంలో రాయబడ్డాది. If you are not to be moved out, if you are to be successful in doing something, what you have to do? తెలుగులో రాయబడిన మాట, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. Let me read this in English also. I have set the Lord always before me. Because he is at my right hand, I shall not be moved. I shall not be moved. What a better place it is when you're not moved in life. Nothing should disturb you. That's the meaning of this. దీని అర్థం ఏంటి తెలుసండి? ఏది కూడా నిన్ను కలవరపరచకూడదు. ఎప్పుడు జరుగుతుంది ఇది? సదాకాలము నీవు యెహోవా యందు నీ గురి నిలిపినప్పుడు. దాని అర్థం ఏంటి తెలుసండి? నేను ఏమి చేసినానో దేవుని బట్టే చేస్తాను. ఏమి మాట్లాడిననో దేవునికి ఇష్టమైందే మాట్లాడతాను. యెహోవాకు ఇష్టమైందే యేసు ప్రభుకి ఇష్టమైందే మాట్లాడతాను. నేనేం డెసిషన్ తీసుకున్నానో దేవునికి ఇంపైనదిగా ఉండేటట్టే నేను తీసుకుంటాను డెసిషన్. నేను ఏం ఆలోచన చేసినానో దేవునికి నచ్చే దట్స్ వాట్ ఇట్ మీన్స్ టు సెట్ ద లార్డ్ బిఫోర్ యూ. యెహోవా యందు నీ గురి పెట్టమంటే అర్థం ఇదేనండి. నేను ఒకరు నన్ను ఏమన్నాను, ఒకవేళ ఎవరైనా నన్ను అవమానపరిచినా, ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టినా నా రియాక్షన్ ఎలాగుంటుందో తెలుసా? దేవుని యొక్క రియాక్షన్ ఎలాగుంటుందో నా రియాక్షన్ అదండి. దేవుని నా గురిగా పెట్టుకోవడం అంటే, గురిగా పెట్టుకోవడం అంటే ప్రభా అని పిలవడం కాదు. గురిగా పెట్టుకోవడం అంటే ఒక సిలువను ధరించుకోవడం కాదు. గురిగా పెట్టుకోవడం అంటే నా ప్రతి నా బిహేవియరల్ ప్యాటర్న్ అంతా దేవుని యందు కరెక్ట్గా ఉండేటట్టు చేస్తాను. ఐ విల్ డూ వాట్ ద లార్డ్ విల్స్ అండ్ వాట్ ద లార్డ్ వాంట్. దేవుని చిత్తము నెరవేరుస్తాను. అప్పుడు నీవు నీ జీవితంలో కదిలింపబడవు. నీవు కదలక నిత్యము నిలుచు సియోను కొండవల ఉంటావు. యూ షల్ నాట్ బి మూవ్డ్ ఇన్ యువర్ ఫైనాన్సెస్, ఇన్ యువర్ జాబ్, ఇన్ యువర్ బిజినెస్. యూ షల్ నాట్ బి మూవ్డ్ ఇన్ యువర్ హెల్త్. ఇఫ్ యూ సెట్ ద లార్డ్ బిఫోర్ యూ, నీవు యెహోవాని నీవు గురిగా పెట్టుకున్నప్పుడు, నీ ఎదుట పెట్టుకున్నప్పుడు నీవు కదల్చబడవు. ఈరోజు ఈ ఆశీర్వాదం దేవుడు మనందరికి ఇస్తున్నాడండి. కదల్చబడ, మీ పిల్లలు వారి చదువుల్లో కదల్చబడరు, వారి కెరియర్లో కదల్చబడరు. మీరు భయపడుతున్నాం, ఏమవుతుంది నెక్స్ట్, ఏమవుతుంది, నా పిల్లలకి పెళ్లి జరుగుతుంది, ఏమవుతుంది, ఉద్యోగానికి వెళ్తే యు ఆర్ అఫ్రేడ్ ఆఫ్ సమ్ థింగ్స్. లెట్ మీ టెల్ యూ, You shall not be moved. నువ్వు కదల్చబడవు. हिंदी में पढ़ेंगे भजन संहिता 16 अध्याय और उसमें 8 वचन पढ़ रहे हैं. मैंने यहोवा को निरंतर अपने सम्मुख रखा है, इसलिए कि वह मेरे दाहिने हाथ रहता है। मैं कभी ना डगमगाऊंगा. मैं कभी ना डगमगाऊंगा. प्रभु को बहुत धन्यवाद. मैं कभी ना हिलूंगा. मैं कभी ना डगमगाऊंगा, मैं कभी हिलूंगा नहीं. मेरे तबीयत में, मेरे कमाई में, मेरे परिवार में, मेरे बच्चों के विषय में कभी मैं नहीं हिलूंगा. मैं स्थिर रहूंगा. प्रभु को धन्यवाद. क्यों? मैंने यहोवा को निरंतर अपने सम्मुख रखा है.
मेरे सामने रखा है। जो भी मैं करता हूँ, करती हूँ, ప్రభు की इच्छा के अनुसार करती हूँ. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్న ఆశీర్వచనము, మీరు కదల్చబడరు. యూ షల్ నాట్ బి మూవ్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీవిచ్చిన వాక్యానికి స్తోత్రం, నీవిచ్చిన వాగ్దానానికి స్తోత్రం నాయన. ఈ ఆరాధనలో ఉన్న బిడ్డలు ఎవరైతే నాయన వారి జీవితంలో కదల్చబడ్డారో, ఈ రోజు నాయన మా జీవితాన్ని మేము సరిచేసుకుంటున్నాం నాయన. గురి ఎదికే పడిగట్టుకు తండ్రి యేసయ్య, మిమ్ములను మా గురిగా పెట్టుకున్నాం తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో నాయన. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించడానికి స్తోత్రం నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఇంకా నేను కొంతమంది ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఎగ్జామ్స్లో మీ తోడు దయచేసి మంచిగా రైట్ కృప దయచేసిన స్తోత్రం. జాబ్స్ చేసిన వారు, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మీ తోడు దయచేసి మంచి జాబ్స్లో నీ బిడ్డలందరూ కూడా మీరు స్థిరపరిచి దీవించి కాపాడమని ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు తండ్రి. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. మీరు మాకు చాలిన దేవుడై, కృప కలిగిన దేవుడై ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా తండ్రి, దేవా చదువుకుంటున్న వారందరి కొరకు నాయన, దేవతని హైయర్ క్లాసెస్కి వెళ్తున్న వారు నాయన తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడి ఉన్నవారు, ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలని వారు నాయన, వారందరి కొరకు నేను ప్రార్థన చేసినగా మీ తోడు నీడ ప్రతి ఒక్కరికి దయచేసి నీవే ఘనత మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేయించున్నాను తండ్రి. మీరు చాలిన దేవుడిగా ఉన్నారు, కృప కలిగిన దేవుడుగా ఉన్నారు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మా రక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిటం ధరింపు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, నాయన తండ్రి, దేవ భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. వారి పరిచయం అంతట్లో ప్రభా, నిన్ను గురి పెట్టుకొని నాయన మా ఎదుట పెట్టుకొని మేము పరిచర్యకు సహాయం చేయమని, మరి ఒకసారి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో స్థిరపరచబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడి మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధుల దగ్గర కీని తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూన్య సహవాసము, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.